సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రిలయన్స్ గ్రూప్కి చెందినటువంటి అనిల్ అంబానీ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన ఆసక్తి చూపిస్తోంది. ఏపీలో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి ప్రతిపాదనని గవర్నమెంట్ ముందర అనిల్ అంబానీ ఉంచినట్టుగా తెలుస్తుంది. దీని సారాంశం ఏంటి, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వస్తున్న తరుణంలో ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ చుట్టూనే నడుస్తుంది వ్యవహారం అంతా. ఇప్పుడు అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కూడా, అంటే రిలయన్స్ 2 గ్రూపులుగా మారింది కాబట్టి ముఖేష్ అంబానీది పెద్ద గ్రూపు, ఈయన చిన్న గ్రూపు. సో ఇప్పుడు ఈయన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటున్నారు అనేది సారాంశం. ఏంటి అసలు ఈ ప్రయత్నాలు వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, ఎక్కడ ఆయన ఏం పెట్టాలనుకున్నారు, ఏ పరిశ్రమల ద్వారా ఏపీలో ఫోకస్ చేయాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు మొదటి నుంచి చూసినారంటే సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా మనం వినపడుతున్నటువంటి మాట ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ, అంటే న్యాచురల్ రిసోర్సెస్ నుంచి పవర్ని క్రియేట్ చేయడం. సో ఇప్పుడు ఈ రిలయన్స్ గ్రూప్ కూడా ఇప్పటికీ ఇంచుమించు కృష్ణపట్నం పోర్టు, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, ఇంతకు ముందర అనకాపల్లిలో కూడా వీళ్ళు మారి అక్కడికి ప్లేస్లు విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అంబానీ గారు వచ్చి వాళ్ళ టెక్నికల్ టీంతో విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి నెల్లూరు దగ్గర ఇంచుమించు అదే కృష్ణపట్నం పోర్టు దగ్గర ఇంచుమించు 2,600 ఎకరాలు, అది ఇప్పుడు 16 సంవత్సరాల క్రితం థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ల్యాండ్ సార్. కానీ ఇప్పుడు మారుతున్న విద్యుత్ అంటే ఇక బొగ్గుతో చేసే, ఇప్పుడు అంతా అది అవుట్డేట్ అయిపోయింది. సో ఇర్రెలవెంట్ అయిపోయింది. థర్మల్ పవర్ స్టేషన్స్ తీసే పరిస్థితిలో ఉంది. సో ఆ ల్యాండ్ని అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసినారు సార్ వాళ్ళు. అసలు ఇప్పుడు దీంట్లో వచ్చి 25,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇంచుమించు 3 తయారీ కేంద్రాలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే సోలార్ వేపర్. ఈ సోలార్ వేపర్లు ఏం చేస్తారంటే సార్, సూర్యశక్తిని ఉపయోగించి నీళ్ళని వాయువుగా మారుస్తారు, ఆ తర్వాత మళ్ళీ నీళ్లుగా మారుస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ప్యూర్ వాటర్ వస్తుంది, అది సోలార్ వేపర్. ఇంకోటి వచ్చేసి సోలార్ సెల్స్. ఈ సెమీ కండక్టర్స్ ద్వారా సూర్యరశ్మిని వాడి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకోటి వచ్చి మాడ్యూల్స్ అంటే ప్యానల్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అక్కడ సోలార్ ప్యానల్స్. ఈ మూడిటి పెడుతూ తర్వాత ఎనర్జీని స్టోర్ చేసే బ్యాటరీస్ సంస్థ కూడా పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర ఉండడం, సముద్రం దగ్గర ఉండడం, దీనికి కావలసిన ముడి సరుకు కూడా అక్కడే దొరికేటటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఈ ప్లేస్ని చూజ్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్కి కూడా వాళ్ళు ప్రతిపాదించినారు అన్నది ఒక ఇన్ఫర్మేషన్ సార్. సో ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఈ ప్రతిపాదనలో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక డౌట్ ఏంటంటే అనిల్ అంబానీ గారు బాగా దెబ్బతిన్నారు ఆర్థికంగా. ఇది చూస్తేనే 25,000 కోట్లు లెక్క చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఆయనే అప్పుల మీద ఆధారపడతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా అంత సామర్థ్యం ఉందా, లేదా ఇన్వెస్టర్స్ వేరే ఏమన్నా ఉన్నారా? అనిల్ అంబానీ గారిని నమ్మి 2,600 ఎకరాల భూముల్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా? 25,000 కోట్లు పెట్టుబడి పెడతానని ముందరకు వచ్చినారు కదా సార్. వచ్చినారంటే ఏదో ఒక బ్యాకప్ లేనిదే రారు కదా జనరల్గా. సో ఫైనాన్షియల్ డిపిఆర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. మన గవర్నమెంట్ అన్ని చూసుకున్న తర్వాతనే హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా సార్. ఇప్పుడు ఆ నేల అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు పోయి ఇప్పుడు ప్రతిపాదించడానికి రెడీగా ఉన్నారు గవర్నమెంట్తో. సో ఖచ్చితంగా అది లీగల్ టీం ఉంటుంది, ఆ లీగల్ టీం అంతా చెక్ చేసే ఖచ్చితంగా చేస్తారు అది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకి చుట్టుపక్కల రీసెంట్గా మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు క్రిస్ సిటీ అని చెప్పేసి ఒకటి ఇనాగ్రేషన్ చేసినారు కృష్ణపట్నం. ఆ దారి పొడుగు దాంట్లో ప్రాజెక్టే ఇది. సో ఆ దారి కూడా ఇండస్ట్రియల్ కారిడార్ లో వచ్చే ఇండస్ట్రియల్ పార్క్ కింద చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అలాగే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఇది, ఈ కృష్ణపట్నం పోర్ట్ రోడ్ అనేది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ ఈ ల్యాండ్ 2,600 ఎకరాలు తీసుకొని గాన దీనికి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్లు గాన పెడితే గనక ఖచ్చితంగా ఎంతోమందికి ఉద్యోగులు వచ్చే అవకాశం ఉండదు. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఫ్యూచర్ కదా సార్. సో ఖచ్చితంగా ఇంకొకటి, రేపు వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా రామాయపట్నం పోర్టు దగ్గర ఉంది, కృష్ణపట్నం పోర్టు దగ్గర ఉంది. సో వీటన్నిటిని రోడ్డు కనెక్టివిటీ కూడా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ పోర్ట్ రోడ్ వేస్తారు కాబట్టి కృష్ణపట్నం, అది సాగర్మాల రోడ్ వేస్తారు కాబట్టి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలి దీన్ని. ఇప్పుడు నెల్లూరు కాడ చూసినారంటే సార్, మీరు ఇప్పుడు రామాయపట్నం దగ్గర వచ్చేసి బీపీసీఎల్ అని, తర్వాత
ఇప్పుడు ఆరామ్కో ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 25,000 కోట్ల పెట్టుబడి పెడతారని చెప్పేసి, ఆ క్రిస్ సిటీ అని చెప్పేసి దాని చుట్టుపక్కల ఎన్నో ప్రాజెక్టులు వచ్చేదానికి ఒక అవకాశం, అటుపక్క శ్రీ సిటీ, సో ఇటుపక్క నాయుడుపేట దగ్గర వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారయ్యేటువంటి అవకాశం. సో ఎంతో మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం. నెల్లూరుకి వస్తుందా రిలయన్స్ ప్రాజెక్ట్? ఎందుకంటే ఆయన శ్రీకాకుళం పరిధిలో నెల్లూరు ఫైనలైజ్ చేసినారు, అనకాపల్లి ఏరియాలన్నింటిలో కూడా పర్యటన చేశారు. అనిల్ అంబానీ గారు అక్కడికి విజిట్ చేసినట్టుగా కూడా కొన్ని విజువల్స్ అవి కూడా వచ్చినాయి. అవును, అంటే నెల్లూరు ఫైనల్ అవుతుంది. నెల్లూరు ఫైనల్ అవుతుంది సార్. అక్కడ ఆల్రెడీ ఉన్న ల్యాండ్ ని 2600 థర్మల్ పవర్ ప్లాంట్ ల్యాండ్ ఉన్న ల్యాండ్ ని దీనికి తీసుకునే విధంగా ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వాళ్ళు రికమెండ్ చేసి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండదు అన్నట్టు తెలుస్తుంది సార్. యాక్చువల్గా సో ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా ఇంత పెద్ద డెసిషన్ అయితే తీసుకునే ఖచ్చితంగా తీసుకోరు సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు కదా సార్. చేతిలో డబ్బులు లేకుండా వచ్చి మేము 25,000 కోట్లు పెడతామంటే ఇప్పుడు మన వాళ్ళు ఎదురు చూసేదే ఎవరిన పెట్టుబడి పెట్టి ఇది చేస్తే ఉద్యోగం వస్తుంది అనేది వాళ్ళు చూస్తున్నారు. చేతిలో డబ్బులు లేకుండా వస్తే మన వాళ్ళు ఊరుకోరు కదా సార్. అవన్నీ చెక్ చేసుకుంటారు. మరి అంత ఇదే ఉండదు. కాకపోతే అక్కడ ఏమైందంటే వాళ్ళ అన్నతో పోలిస్తే దెబ్బతిన్నాడే కానీ, బట్ అదర్వైజ్ ఆయన పూర్తిగా రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండదు కదా సార్. అదే. సో ఖచ్చితంగా దీన్ని ఒక పాజిటివ్ పాయింట్ గా చూడాలి మనం. సో మళ్ళీ అనిల్ అంబానీ కూడా రివైవ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ గా కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలా రివైవ్ అవుతుందో అనిల్ అంబానీ కూడా రివైవ్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ గా ఖచ్చితంగా చూడొచ్చు. అందులో రెన్యూబుల్ ఎనర్జీలో అటుపక్క కర్నూలు దగ్గర, ఇటుపక్క నెల్లూరు దగ్గర, మళ్ళీ వైజాగ్ దగ్గర, వీటన్నిటిలో చూడడం అనేది ఒక గొప్ప పరిణామంగా చూడొచ్చు మనం యాక్చువల్గా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది అనిల్ అంబానీ గ్రూప్ రిలయన్స్ తరఫున మరోసారి తన పునరుజ్జీవన ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైనటువంటి పెట్టుబడులు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అనిల్ అంబానీ టీం నేరుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పరిధిలో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. 3 దశలుగా చేసేటువంటి 3 ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని, ఫుల్ డిపిఆర్ని, ఫైనాన్షియల్ డిపిఆర్ని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఏపీ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో మరొకసారి ఒక పెద్ద ప్రాజెక్టు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అవకాశాలు ఉన్నటువంటి ప్రాజెక్టు వస్తున్నట్టుగా కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.